ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో ఫోర్త్ హౌస్ యొక్క ప్రాముఖ్యత ఏంటి, చతుర్థ స్థానం యొక్క ప్రాముఖ్యత ఏంటి, చతుర్థం నుంచి ఎటువంటి పాజిటివ్ రిజల్ట్స్ని లేదా నెగిటివ్ రిజల్ట్స్ని చూడొచ్చు, ఒక వ్యక్తి జాతకంలో చతుర్థ స్థానం యొక్క ప్రభావం ఎంతవరకు ఉంటుంది, ఏ విధంగా చతుర్థ స్థానాన్ని అర్థం చేసుకోవాలి, అలాగే చతుర్థాధిపతి, చతుర్థంలో ఉన్నటువంటి గ్రహాలు, వీటి యొక్క ఫలితాలు ఏ విధంగా జాతకుడి జీవితాన్ని నిర్దేశిస్తాయి, ఇటువంటి విషయాల్ని డిస్కస్ చేద్దాము. కేంద్ర స్థానాల్లో ఒకటైనటువంటి చతుర్థ స్థానము ఒక వ్యక్తి జాతకంలో చాలా చాలా ప్రముఖమైనటువంటి పాత్రను పోషిస్తుంది. ఫోర్త్ హౌస్ నుంచి ముఖ్యంగా చూడదగినటువంటి కారకత్వాలు, ముఖ్యమైనటువంటి కారకత్వాలు మాతృస్థానము, అంటే తల్లికి సంబంధించినటువంటి స్థానము, మదర్తో రిలేషన్, తల్లితో ఆ వ్యక్తి యొక్క రిలేషన్ ఏ విధంగా ఉంటుంది, అలాగే మదర్ యొక్క హెల్త్ ఎలా ఉంటుంది, ఇటువంటి విషయాలు చూడొచ్చు. అలాగే మదర్ ల్యాండ్, తను పుట్టినటువంటి ఊరు, తాను పుట్టినటువంటి దేశము, ఆ దేశంతో ఆ వ్యక్తి యొక్క రిలేషన్ ఎలా ఉంటుంది, ఆ దేశంలోనే ఉంటాడా లేక వృత్తిరీత్యా ఆ దేశం వదిలి విదేశాలకు వెళ్ళి అక్కడ జీవనాన్ని సాగిస్తాడా, ఇటువంటి విషయాలు. అలాగే కంఫర్ట్స్, లగ్జరీస్, ఓన్ హౌస్, కార్స్, బంగ్లోస్, ఇవన్నీ కూడా ఫోర్త్ హౌస్ నుంచి చూడొచ్చు. ఫోర్త్ హౌస్కి సుఖస్థానము అని పేరు. అలాగే ఫోర్త్ హౌస్ అనేది ఒక జాతకుడు అర్లీ లైఫ్ని సూచించేటువంటి స్థానం, బాల్య దశను సూచించేటువంటి స్థానం. ఒక 16 ఏళ్ళు వచ్చే వరకు, ఇప్పుడు రోజుల్లో కనుక చూసినట్టయితే ఒక ఇంటర్మీడియట్ అయ్యే వరకు ఉన్నటువంటి జీవితం సూచించేది ఫోర్త్ హౌస్. అయితే ఈ ఫోర్త్ హౌస్ అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి హౌస్. ఆ జాతకుడు యొక్క జీవితంలో సుఖదుఖాలని ఎంతవరకు జాతకుడు అనుభవిస్తాడు అనేది అనాలిసిస్ చేసేటప్పుడు, ముఖ్యంగా ఫోర్త్ లార్డ్ యొక్క దశ నడుస్తున్నా, ఫోర్త్ హౌస్లో ఉన్నటువంటి ప్లానెట్స్ దశ నడుస్తున్నా, ఏ దశలో ఏ ఏజ్లో ఆ దశ నడుస్తుంది అనేది మనం చూసుకుని దాన్ని బట్టి ఫోర్త్ హౌస్ రిజల్ట్స్ ఎలా ఉంటాయి అని చెప్పడం అనేది మనకి ఈ ఫోర్త్ హౌస్ కారకత్వాలు దానికి సహాయం చేస్తాయి. ఉదాహరణకి చిన్నతనంలో కనుక ఫోర్త్ హౌస్లో ఉన్న ప్లానెట్స్ దశ నడుస్తున్నా, ఫోర్త్ లార్డ్ యొక్క దశ నడుస్తున్నా, అతని బాల్యంలో సంఘటనలు ఫోర్త్ హౌస్ యొక్క పాజిటివిటీ లేదా నెగిటివిటీ మీద ఆధారపడి ఉంటాయి. అయితే ఫోర్త్ హౌస్లో ఏ ప్లానెట్స్ ఉంటే ఎటువంటి రిజల్ట్స్ ఉంటాయి అనేది క్లుప్తంగా మనకు కొంత ఐడియా తెచ్చుకోవడం అనేది ఆ రిజల్ట్స్ అనాలిసిస్ చేసేటప్పుడు మనకి చాలా సహాయపడుతుంది. ఫోర్త్ హౌస్లో ఎప్పుడైతే పాపగ్రహాలు ఉంటాయో, సాధారణంగా ఒక జనరల్ రూల్గా ఫోర్త్ హౌస్లో ఎప్పుడైతే పాపగ్రహాలు ఉంటాయో అతని యొక్క బాల్య జీవితము ఒడిదుడుకులతో, కష్ట నష్టాలతో, డిసప్పాయింట్మెంట్స్తో, ఒంటరితనంతో, ఇటువంటి వాటితో గడిచేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఆ పాపగ్రహానికి అది స్వక్షేత్రమైతే అది మళ్ళీ చాలా పాజిటివ్ రిజల్ట్స్ని ఇస్తుంది. ఉదాహరణకి ఫోర్త్ హౌస్ గురించి మాట్లాడేటప్పుడు ముఖ్యంగా పాపగ్రహాలు ఒకటైనటువంటి శని గురించి మొట్టమొదటిగా డిస్కస్ చేసినట్టయితే, ఫోర్త్ హౌస్లో ఎప్పుడైతే శని ఉంటాడో అటువంటి జాతకులు చిన్నప్పుడే తల్లిదండ్రులకు దూరంగా ఉండడము, లేదా చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడము, లేదా అమ్మమ్మ గారింట్లో కానీ నాన్నమ్మ గారింట్లో కానీ పెరగడము, హాస్టల్లో పెరగడము, ఈ విధంగా తల్లిదండ్రులు మిస్ అవుతూ ఉన్నటువంటి ఫీలింగ్ అనేది చిన్నతనంలో ఉండడము, ఎడ్యుకేషన్స్లో బ్రేక్ వస్తూ ఉండడము, ఇటువంటి రిజల్ట్స్ని ఫోర్త్ హౌస్లో ఉన్న శాటర్న్ అందిస్తాడు జాతకుడికి. అయితే ఈ శాటర్న్ కనుక 6th లార్డ్ అయ్యి 8th లార్డ్ అయ్యి ఫోర్త్ హౌస్లో ఉన్నట్టయితే చిన్నతనంలో కొంత ఆరోగ్య సమస్యలతో ఎక్కువగా సతమతమవుతూ ఉండడము, దాని గురించి పేరెంట్స్ ఎక్కువగా వరీ అవుతూ ఉండడము, ఇటువంటి కొంత ఇబ్బందికరమైనటువంటి రిజల్ట్స్ ఇస్తాడు శని ఫోర్త్ హౌస్లో ఉంది. అలాగే చంద్రుడి నుంచి ఫోర్త్ హౌస్లో శాటర్న్ అంటే శని కనుక ఉన్న, లగ్నం నుంచి ఉన్న, ముఖ్యంగా చంద్రుడి నుంచి కనుక 4 గంటల శని ఉన్నట్టయితే తల్లితో ఎప్పుడూ కూడా ఒక విరోధం అనేటువంటి ఒక నేచర్ ఉండడము, వారిద్దరు మనస్తత్వాలు కంపాటబుల్గా లేకపోవడము, తల్లికి కొడుక్కి ఈ విధంగా కొంత గ్యాప్ అనేది ఉండడము, మదర్తో స్ట్రెయిన్డ్ రిలేషన్స్ అనేది శాటర్న్ ఫోర్త్ హౌస్లో ఉండిస్తాడు, లగ్నం నుంచి కానీ చంద్రుడి నుంచి కానీ. అయితే చంద్రుడు మాతృకారకుడు కాబట్టి చంద్రుడి నుంచి ఇప్పుడైతే ఇట్లా ఫోర్త్ హౌస్లో శాటర్న్ ఉంటాడో తల్లితో కొంత
వైరుధ్యం అనేది ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇక 4th హౌస్లో చంద్రుడు కనుక ఉన్నట్టయితే, అయితే ఇదే శని కనుక 4th హౌస్లో ఉండి శశమహాపురుష యోగాన్ని ఇస్తున్నా, అటువంటి కాంబినేషన్లో కనుక ఉన్నట్టయితే చాలా అద్భుతమైనటువంటి రాజయోగ ఫలితాన్ని ఇస్తాడు. తల్లి యొక్క ఆరోగ్యం బాగుంటుంది, తల్లితో చాలా మంచి అనుబంధం అనేది ఇస్తాడు ఇదే శని. ఇతర గ్రహాల విషయాలకు వచ్చినట్టయితే చంద్రుడు కనుక 4th హౌస్లో ఉన్నట్టయితే తల్లితో చాలా మంచి అనుబంధం అనేది ఉంటుంది. అలాగే ఎడ్యుకేషన్ అనేది చాలా బాగా సాగుతుంది. చిన్నప్పుడు అతని యొక్క ఎడ్యుకేషన్లో ఎప్పుడు కూడా డిస్టింక్షన్ స్టూడెంట్గా ఉండడము, ఇటువంటి చాలా ఆహ్లాదకరమైన రిజల్ట్స్ ఇస్తాడు చంద్రుడు 4th హౌస్లో ఉండి. అదే చంద్రుడు 4th హౌస్లో ఉండే నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చేటప్పుడు తల్లి యొక్క ఆరోగ్యం కొంత ఇబ్బందికరంగా ఉండడంలో, తల్లితో రిలేషన్ అనేది కొంత ఇబ్బందికరంగా ఉండడము, తల్లికి దూరంగా పెరగడము, ఇటువంటి కొంత నేచర్ కలిగి ఉంటాడు చంద్రుడు 4th హౌస్లో ఉన్నప్పుడు. 4th హౌస్లో చంద్రుడు ఉన్నప్పుడు ఏ ప్లానెట్తో కలవకుండా ఉండడం అనేది చాలా మంచి ప్లేస్మెంట్. అలా కాకుండా చంద్రుడు 4th హౌస్లో ఉండి శని, కుజ ఇటువంటి ప్లానెట్స్తో కనుక కలిసి ఉన్నట్టయితే కొంత ఆ ప్లానెట్ యొక్క నేచర్ ప్రకారము చంద్రుడు కూడా అఫెక్ట్ అయ్యి ఇబ్బందుల్ని కలిగిస్తాడు ఈ 4th హౌస్ సంబంధించినటువంటి పోర్ట్ఫోలియోస్లో. అయితే ఇందాక చెప్పినటువంటి శని విషయానికి వచ్చినట్టయితే 4th హౌస్లో ఉన్న శాటర్న్ ఎప్పుడు కూడా ఫారిన్ ల్యాండ్లో సెటిల్మెంట్కి, ఫారిన్ ల్యాండ్లో ఎక్కువ లాంగ్ స్టే చేయడానికి ఎక్కువగా ఎంకరేజ్ చేసేటువంటి ప్లానెట్. వారు ఎప్పుడు కూడా ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్ళడము, అక్కడే స్థిరపడిపోవడము, లేదా చాలా సంవత్సరాలు అక్కడే ఉండడము, ఇటువంటి పరిస్థితులు ఉంటాయి 4th హౌస్లో కనుక శాటర్న్ ఉన్నట్టయితే. అదే రెట్రోగ్రేడ్ అయి 4th హౌస్లో ఉంటే చాలా త్వరగా కూడా వారు విదేశాలకు వెళ్ళిపోయి అక్కడే ఉండడము, ఎన్ని సమస్యలు ఉన్నా కానీ మళ్ళీ మాతృదేశానికి రాలేకపోవడము, ఇటువంటి పరిస్థితుల్లో ఆ జాతకం ఎప్పుడు కూడా నడిపిస్తూ ఉంటాడు శని. ఇక రవి విషయానికి వచ్చినట్టయితే రవి 4th హౌస్లో ఉన్నట్టయితే, రవి స్ట్రాంగ్గా 4th హౌస్లో కనుక ఉన్నట్టయితే అది పొలిటికల్ పవర్కి, గవర్నమెంట్ జాబ్లో రైజ్కి, ఒక స్టేటస్, అథారిటీ వీటికి చాలా బాగా సహాయపడతాడు. అలాగే ఆర్థికంగా బాగా బలవంతుడుగా ఉండడము, ఒక స్టేటస్ని అనుభవించడం సొసైటీలో, ఇటువంటి మంచి రిజల్ట్స్ని రవిస్తాడు. అదే నెగిటివ్గా కనుక ఉన్నట్టయితే ఉద్యోగం తెచ్చుకోవడంలో ఎప్పుడూ కూడా చాలా కష్టపడుతూ ఉండడము, ఎంత కష్టపడినా సరైనటువంటి ఉద్యోగం రాకపోవడం, లేదా ఉద్యోగంలో ఎదుగుదల సరిగ్గా లేకపోవడం, ఇటువంటి సమస్యలతో బాధిస్తూ ఉంటాడు రవి 4th హౌస్లో అఫెక్ట్ కనుక అయినట్టయితే. ఇక కుజుడు విషయానికి వచ్చినట్టయితే కుజుడు 4th హౌస్లో ఉండి స్ట్రాంగ్గా కనుక ఉన్నట్టయితే, ఉదాహరణకు రుచియోగంలో కనుక ఉన్నట్టయితే కుజుడు 4th హౌస్లో చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తారు. అటువంటి వాళ్ళు చాలా ధైర్య సాహసాలు కలిగి ఉండడము, ఐఏఎస్, ఐపీఎస్, పోలీస్ డిపార్ట్మెంట్, అలాగే మిలిటరీ, సిబిఐ ఇటువంటి రంగాల్లో పనిచేసే వారికి 4th హౌస్లో కుజుడు కనుక రుచియోగంలో ఉన్నట్టయితే చాలా మంచి రిజల్ట్స్ని ఇచ్చి వారు ఎప్పుడు కూడా నేరస్తులను పట్టుకోవడంలో ఎంతో ధైర్య సాహసాలు ప్రదర్శించడము, ప్రాణానికి తెగించి కూడా తమ డ్యూటీలో, విధి నిర్వహణలో ఏమాత్రం వెనకడుగు వేయకపోవడము, ఇటువంటి క్వాలిటీస్ని కుజుడు అందిస్తాడు 4th హౌస్లో కనుక బలంగా కనుక ఉన్నట్టయితే. అయితే 4th హౌస్లో కుజుడు నెగిటివ్గా కనుక ఉన్నట్టయితే ఎప్పుడూ కూడా తగాదాలకి వెళ్తూ ఉండడము, ఏదో ఒక తగాదాలు ఎదుర్కొంటూ ఉండడము, చిన్న విషయాన్ని కూడా ఉద్రేకపడి అవతల వాళ్ళతో ఘర్షణకు దిగడము, ఘర్షణ బైక్ని ప్రదర్శిస్తూ ఉండడము, ఇటువంటి సమస్యలతో ఇబ్బంది పెడుతూ ఉంటాడు కుజుడు. అలాగే తల్లితో కూడా ఎప్పుడూ కూడా ఆర్గ్యుమెంట్స్ ఎక్కువగా చేస్తూ ఉండడము, ఇటువంటి రిజల్ట్స్ని ఇస్తాడు. ఇక బుధుడు కనుక 4th హౌస్లో ఉన్నట్టయితే మదర్తో చాలా మంచి రిలేషన్ ఉంటుంది. ఎప్పుడు కూడా చిన్నప్పటి నుంచి తల్లి ఈ జాతకుడిని ఎక్కువగా ప్రేమించడము, ఈ జాతకుడు కూడా అంతే ప్రేమగా రెసిప్రోకేట్ అవ్వడము, రెస్పాండ్ అవ్వడము, ఈ విధంగా చాలా చక్కటి అనుబంధాన్ని ఇస్తాడు బుధుడు 4th హౌస్లో కనుక ఉన్నట్టయితే. అయితే 4th హౌస్లో బుధుడు స్ట్రాంగ్గా ఉంటే ఎడ్యుకేషన్లో చాలా బాగా రాణిస్తారు. మంచి ఎడ్యుకేషన్ చేయడము, డిస్టింక్షన్లో ఎప్పుడు కూడా పాస్ అవుతూ ఉండడము, అద్భుతమైనటువంటి విద్యార్థిగా మంచి పేరు తెచ్చుకోవడము, ఇటువంటి రిజల్ట్స్ని ఇస్తాడు బుధుడు. ఇదే బుధుడు కనుక 4th హౌస్లో రెట్రోగ్రేడ్ అయ్యి వీక్గా నెగిటివ్గా కనుక ఉండి, ఉదాహరణకి చంద్రుడు, రాహు ఇటువంటి ప్లానెట్స్తో ఉన్నట్టయితే ఎప్పుడు కూడా మానసిక సమస్యలతో బాధపడుతూ ఉండడం, చిన్నప్పటి నుంచి కూడా వారు ఎక్కువగా మానసిక సమస్యలతో సతమతమవుతూ ఉండడము, సూయిసైడల్ టెండెన్సీస్ వస్తూ ఉండడము, ఇటువంటి సమస్యలతో బాధిస్తూ ఉంటాడు బుధుడు అఫ్లిక్ట్ అయినప్పుడు 4th హౌస్లో. ఇక గురువు కనుక 4th హౌస్లో ఉన్నట్టయితే చిన్నప్పటి నుంచి కూడా వారికి దైవభక్తి, అలాగే శాస్త్రాలు, పురాణాలు వీటి మీద ఆసక్తి, ఎక్కువగా దైవ దర్శనం చేసుకుంటూ ఉండడము, వాటి పట్ల ఆసక్తి ఎక్కువగా ఉండడము, చదువులో కూడా బాగా రాణించడము, ఇటువంటి రిజల్ట్స్ని ఇస్తారు. ఉద్యోగంలో కూడా మంచి స్థిరత్వాన్ని పొంది ఉండడము,
ఇటువంటి చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తాడు గురువు 4th హౌస్లో ఉండి. అదే నెగిటివ్గా కనుక్కున్నట్టయితే ఎప్పుడు కూడా జీవితం మీద ఒక ప్రణాళిక లేకపోవడము, ఎవరు పెద్దవాళ్ళు చెప్పినా కానీ దాన్ని అర్థం చేసుకోకుండా ఎప్పుడు కూడా జీవితాన్ని చాలా లైట్గా తీసుకుంటూ ఒక స్థిరత్వం అనేది లేకపోవడము, జీవితంలో ఏది సాధించకుండా అలా గడిపేస్తూ ఉండడము, ఇటువంటి పరిస్థితుల్లో ఆ జాతకుడిని నడిపిస్తాడు గురువు 4th హౌస్లో కనుక ఎఫ్లిక్ట్ అయి ఉన్నట్టయితే. ఇక శుక్రుడు కనుక 4th హౌస్లో ఉంటే స్ట్రాంగ్గా ఉంటే లగ్జరీస్, సుఖభోగాలు, చిన్నప్పటి నుంచి కూడా కారులో తిరగడము, మంచి బంగ్లాస్లో ఉండడము, విలాసవంతమైన జీవితం గడపడము, ఇవన్నీ కూడా శుక్రుడు ఇచ్చేటువంటి రిజల్ట్స్ 4th హౌస్లో. అదే నెగిటివ్ ప్లేస్మెంట్లో అంటే నెగిటివ్గా శుక్రుడు కనుక 4th హౌస్లో ఉంటే విలాసాలను అనుభవిస్తూ డబ్బుని విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ ఉండడము, జీవితం పట్ల సీరియస్నెస్ లేకపోవడము, చదువు పట్ల కూడా ఎక్కువ శ్రద్ధ చూపించకపోవడము, ఇటువంటి సమస్యలతో జాతకుడిని బాధిస్తాడు. ఇక శని గురించి మొదట్లోనే చెప్పుకున్నట్టుగా శని పాజిటివ్ రిజల్ట్స్, నెగిటివ్ రిజల్ట్స్ రెండూ ఇస్తాడు 4th హౌస్లో ఉండి. ఆ తర్వాత రాహు విషయానికి వచ్చినట్టయితే రాహు కూడా 4th హౌస్లో ఉన్నప్పుడు తల్లితో కొంత ఎక్కువగా గ్యాప్ అనేది కలిగి ఉండడము, ఎడ్యుకేషన్లో ఎప్పుడు బ్రేక్స్ వస్తూ ఉండడము, వృత్తి వ్యాపారాల్లో కూడా అధికారుల నుంచి ఎక్కువగా ఒత్తిడి అనేది వస్తూ ఉండడము, తమ విధి నిర్వహణలో ఎప్పుడు కూడా అధికారుల ఒత్తిడి వల్ల సరిగ్గా జాబ్ చేయలేకపోవడము, దీనివల్ల ఫ్రస్ట్రేషన్ గురవడము, ఇటువంటి చాలా మానసికమైన ఒత్తిడిని కలిగిస్తారు రాహు 4th హౌస్లో కనుక ఉన్నట్టయితే. స్ట్రాంగ్గా కనుక ఉన్నట్టయితే రాహువు పొలిటికల్ రైజు, తను చేస్తున్న బిజినెస్లో మంచి అప్లిఫ్ట్మెంటు, మంచి పురోగతి, ఇవన్నీ సాధించడానికి సహాయపడతాడు. ఇక కేతు కనుక 4th హౌస్లో ఉన్నట్టయితే పాజిటివ్ సైడ్ చూసినట్టయితే ఆధ్యాత్మిక చింతనకి, ఉదాహరణకి 5th లార్డ్తో కలిసి కేతు 4th హౌస్లో ఉన్న, కేతువులు ఇద్దరు కలిసి 4th హౌస్లో ఉన్న, ఇటువంటి కాంబినేషన్లో ఉన్నప్పుడు గురుకేతువులు కలిసి 4th హౌస్లో ఉన్న, ఇటువంటి కాంబినేషన్లో ఉన్నప్పుడు అది ఆధ్యాత్మిక సాధనకి, దైవభక్తికి, ఇటువంటి వాటికి చాలా బాగా సహాయపడుతుంది ఆ కాంబినేషన్. నెగిటివ్ సైడ్ చూసినట్టయితే తల్లితో విభజిస్తూ ఉండడము, అలాగే విదేశాల్లో ఎక్కువగా ట్రావెల్ చేస్తూ ఉండడము, ట్రావెల్ చేసినా కానీ డబ్బును సేవ్ చేయలేకపోవడము, ఇటువంటి రిజల్ట్స్ని ఇస్తారు కేతు 4th హౌస్లో ఉంటే. 4th హౌస్లో రాహు, కేతు, శని ఇటువంటి ప్లానెట్స్ ఉన్నప్పుడు ఫారిన్ ట్రావెల్కి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి. వృత్తిరీత్యా, వ్యాపారం రీత్యా ఎక్కువగా ఫారిన్ ట్రావెల్స్ చేయడం అనేది ఈ గ్రహాలు శని, రాహు, కేతువులు 4th హౌస్లో ఉండి ఇచ్చేటువంటి రిజల్ట్స్. అయితే 4th హౌస్లో ఉన్నటువంటి ప్లానెట్ రెట్రోగ్రేడ్ అన్నప్పుడు ఇచ్చేటువంటి రిజల్ట్స్లో తీవ్రత అనేది ఉంటుంది. ఉదాహరణకి శని కనుక 4th హౌస్లో రెట్రోగ్రేడ్ అయి ఉన్నట్టయితే పాజిటివ్ సైడ్ చూసినట్టయితే కష్ట నష్టాన్ని ఓర్చుకుంటూ ముందుకెళ్తూ జీవితంలో పైకి రావడం, అంటే అతని యొక్క ఉన్నతిలో జీవితాన్ని బాగా స్టడీ చేసి మనుషులను అర్థం చేసుకుని కష్టాన్ని సుఖాన్ని కూడా చూసి అర్థం చేసుకుని జీవితంలో పైకి వచ్చినటువంటి వ్యక్తులుగా ఉంటారు రెట్రోగ్రేడ్ సాటర్న్ 4th హౌస్లో కనుక ఉన్నట్టయితే. ఇదే సాటర్న్ నెగిటివ్గా 4th హౌస్లో రెట్రోగ్రేడ్ అయ్యి కనుక ఉన్నట్టయితే జీవితంలో ఎప్పుడు ఎంత కష్టపడినా కానీ ఒక స్టెబిలిటీ రాకపోవడము, హోమ్ హౌస్ కూడా చాలా లేట్ అవ్వడము, స్థిరత్వం రాకుండా ఎంతో మానసికంగా కృంగిపోవడము, ఇటువంటి రిజల్ట్స్ని 4th హౌస్లో సాటర్న్ అందిస్తాడు. సాటర్న్ 4th హౌస్ అనేది ఒక ప్రత్యేకమైనటువంటి ప్లేస్మెంట్గా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే 4th హౌస్లో ఉన్న సాటర్న్ కేవలం చిన్నప్పుడు ఎడ్యుకేషనే కాకుండా 10th హౌస్ని చూస్తాడు కాబట్టి ఆ జాతకుడు కెరియర్ను కూడా ఇంపాక్ట్ చేసేటువంటి పొజిషన్లో ఉంటాడు 4th హౌస్లో ఉన్న సాటర్న్. శని తను ఉన్న రాశిలో యోగించిన శని యొక్క దృష్టి ఏ రాశి మీద ఉంటుందో ఆ రాశిని కొంత ఇంపాక్ట్ చేస్తాడు, నెగిటివ్గా కొంత పాడు చేస్తాడు. కాబట్టి 4th హౌస్లో ఉన్న సాటర్న్ వల్ల 10th హౌస్ అనేది చాలా సివియర్గా ఇంపాక్ట్ అవుతుంది. కాబట్టి 4th హౌస్ సాటర్న్ ప్లేస్మెంట్ని కాస్త జాగ్రత్తగా పరిశీలించడం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశము. అదేవిధంగా జైమిని పద్ధతిలో జ్ఞాతికారక ప్లానెట్ కనుక 4th హౌస్లో ఉన్నట్టయితే అటువంటి గ్రహం యొక్క మహాదశ నడుస్తున్నప్పుడు ఎక్కువగా అప్పుల ఊబిలో కూరుకుపోవడము, ఫినాన్షియల్ క్రైసిస్కి గురవ్వడము, ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవడము, ఇటువంటి తీవ్ర సమస్యల్ని కలిగిస్తాడు జ్ఞాతికారక ప్లానెట్ 4th హౌస్లో ఉన్నటువంటి ప్లానెట్ మహాదశ కనుక నడుస్తున్నట్టయితే. అలాగే ఆరోగ్య సమస్యలతో ఎక్కువగా హాస్పిటల్ ఖర్చులు అవుతూ ఉండడము, ఇటువంటి ఇబ్బందికరమైనటువంటి రిజల్ట్స్ ఇస్తాడు జ్ఞాతికారక ప్లానెట్ 4th హౌస్లో ఉన్నట్టయితే. అలాగే 4th లార్డ్ యొక్క స్థితి కూడా చాలా చాలా ముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తుంది. 4th లార్డ్ ఎప్పుడైతే కోణాల్లో ఉంటాడో చాలా మంచి రిజల్ట్స్ని, రాజయోగ రిజల్ట్స్ని అందిస్తాడు. అలా కాకుండా 4th లార్డ్ దుస్థానాల్లో కనుక ఉన్నట్టయితే 6th హౌస్, 8th హౌస్, 12th హౌస్, అటువంటి సందర్భాల్లో ఆ గ్రహం యొక్క 4th లార్డ్ యొక్క మహాదశ నడుస్తున్నట్టయితే కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణము,
చేసే వృత్తి వ్యాపారాల్లో కష్ట నష్టాలు, ఒడిదుడుకులు, ప్రశాంతత లేకపోవడము, అలాగే మానసిక ఒత్తిడి ఇవన్నీ కూడా అనుభవించేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి 4th లార్డ్ స్ట్రెంగ్త్ చాలా ముఖ్యమైనది. అలాగే 4th హౌస్లో ఉన్నటువంటి ప్లానెట్స్ యొక్క పాజిటివ్ స్ట్రెంగ్త్ కూడా చాలా ముఖ్యమైనది రిజల్ట్స్ని అనలైజ్ చేసేటప్పుడు. ఒక వ్యక్తికి సుఖశాంతుల్ని సూచించేది 4th హౌస్. అలాగే ఆధ్యాత్మిక ప్రగతిని సూచించడానికి కూడా 4th హౌస్ తన వంతు పాత్రను తాను పోషిస్తుంది. ఉదాహరణకి లగ్నాధిపతి, పంచమాధిపతి 4th హౌస్లో ఉండడము, భాగ్యాధిపతి, పంచమాధిపతి 4th హౌస్లో ఉండడము, ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక సాధనకి చాలా సహాయపడేటువంటి కాంబినేషన్స్. అయితే మెటీరియలిస్టిక్గా కొంత అప్స్ అండ్ డౌన్స్, కష్ట నష్టాలు, మానసికంగా నలిగిపోవడము, ఇవన్నీ కూడా 4th హౌస్లో ఉండి మ్యాలిఫిక్స్ ఇచ్చేటువంటి రిజల్ట్స్. అంటే పాపగ్రహాలు 4th హౌస్ని నెగిటివ్గా ఇంపాక్ట్ చేసేటప్పుడు కలిగేటువంటి రిజల్ట్స్. కాబట్టి 4th హౌస్లో ఉన్న ప్లానెట్ అలాగే 4th లార్డ్ యొక్క దశ నడుస్తున్నప్పుడు తగినంత అనాలిసిస్ చేసి వీలైనంత వరకు కొంత రెమెడీస్ పాటించినట్టయితే మనోధైర్యాన్ని పెంచుకోవడానికి ఈ రెమెడీస్ చాలా బాగా సహాయపడతాయి. ఎప్పుడైతే 4th లార్డ్ కొంత నెగిటివ్గా ఉన్నాడో లేదా 4th హౌస్లో ఉన్న ప్లానెట్స్ నెగిటివ్గా ఉండే అటువంటి గ్రహాల దశ కనుక నడుస్తున్నట్టయితే తప్పకుండా కొంత కేర్ఫుల్గా అనలైజ్ చేసి తగిన రెమెడీస్ చేసుకోవడం అనేది జాతకుడికి కాస్త ఒడిదుడుకుల్ని, కష్ట నష్టాలని తట్టుకుని ముందుకెళ్ళడానికి సహాయపడేటువంటి అంశంగా మనం చూడాల్సి ఉంటుంది. కాబట్టి ఒక జాతకుడికి జీవితంలో ఉన్నతిని అలాగే డౌన్ఫాల్ని కూడా నిర్దేశించే హౌస్ 4th హౌస్. అది కూడా ఒక హౌసే. ముఖ్యంగా చిన్నప్పుడు ఆ వ్యక్తి యొక్క అనుభవాలు ఎలా ఉంటాయి అనేది సూచించేది 4th హౌస్ యొక్క స్వభావం. 4th హౌస్ కనుక అఫ్లిక్ట్ అయ్యి ఆ 4th హౌస్లో ఉన్న ప్లానెట్ నెగిటివ్గా ఉండి ఆ ప్లానెట్ యొక్క మహాదశ చిన్నప్పుడే కనుక నడుస్తున్నట్టయితే వారి ఎడ్యుకేషన్ అనేది బ్రేక్స్ వస్తూ ఉంటాయి. ఎంత తెలివితేటలు ఉన్నా కానీ ఏదో ఒక కారణం చేత సరిగ్గా మార్కులు రాకపోవడము, అలాగే తల్లిదండ్రులకు దూరంగా ఉండాల్సి రావడము, తల్లిదండ్రులు ప్రేమను మిస్ అవుతూ ఉండడము, ఇటువంటి సమస్యలతో బాల్యంలో చాలా మదన పడుతూ ఉంటాడు అటువంటి జాతకుడు. కాబట్టి 4th హౌస్ లార్డ్ అలాగే 4th హౌస్లో ఉన్న ప్లానెట్స్ యొక్క మహాదశ నడుస్తున్నప్పుడు మాత్రం తప్పకుండా తగినంత అనాలిసిస్ చేసి రెమెడీస్ పాటించినట్టయితే వీలైనంత వరకు మానసిక ప్రశాంతను తెచ్చుకోవడానికి రెమెడీస్ సహాయపడతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.